ట్రైన్లో సగానికి సగం మంది అయితే జనరల్ టికెట్లు తీసుకున్నారు. ఇతను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడో లేదో. ఓకే 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 బనాలియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా బ్లాగ్. థ్యాంక్ యూ. హలో గైస్, మరో కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. కరెంట్లీ నేనైతే బెంగళూరులో ఉన్న SMVT సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్లో అయితే ఉన్నా అనమాట. స్టేషన్ అవుట్లుక్ చూసుకున్నట్టయితే మొత్తం ఎయిర్పోర్ట్ స్టైల్ అనమాట. లాస్ట్ టైం SMVT రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి దాకా అయితే ట్రావెల్ చేశాను డురెంటో ఎక్స్ప్రెస్లో. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూసేయండి. లోపల చూడండి ఎంత యూనిక్గా ఉందో అసలు. మొత్తం ఎయిర్పోర్టే అసలు. స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్, పార్కింగ్స్, టికెట్ కౌంటర్స్ హెవీ ఉంటాయి లోపల. మనం చూసుకున్నట్టయితే ఈ SMVT సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్లో మొత్తం మనకి 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ వచ్చేసి 7th ప్లాట్ఫామ్. సో ఇదే మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ స్పెషల్ 07154. ఈ ట్రైన్లోనే మనం ఈరోజు బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMIUMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మన ఈ 07154 నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో మొత్తం మనకి 23 కోచ్లు అయితే ఉంటాయి. సో నా కోచ్ నెంబర్ వచ్చేసి S9. సో మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:50కి అనమాట. 10:50 అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ అవ్వాలా, 5 minutes ఎక్కువ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసేస్తారు. ఎంతో క్లీన్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం లోపలికి వచ్చి స్టార్ట్ చేసేస్తాడు మ్యాక్సిమం. వెళ్ళిపోదాం ట్రైన్లోకి, ఎందుకు అనవసరంగా. పొద్దున్న తినకుంటే బ్లాస్ట్ అయిపోతాను అనవసరంగా. ఇంకా మనం వెళ్ళేసరికి అటు ఇటుగా 7:30-8 అయిపోవచ్చు. అందుకని చెప్పి ఒక దోశ తెచ్చుకున్నా, దీంతో మేనేజ్ చేసేస్తా 7:30-8 దాకా. దోశ అయితే సెట్. ఒక దోశ తినేసి దీంతో మేనేజ్ చేసేద్దాం. ఇందాక నేను ఈ రైల్వే స్టేషన్లో టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అని చెప్పా కదా. ఈ 7 ప్లాట్ఫామ్స్లో మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కోసము ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఇండియాస్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్లో ఈ SMVT బెంగళూరు రైల్వే స్టేషన్ కూడా ఒకటి. 10:50కి పోవాల్సిన ట్రైను ఇప్పుడు 12 కావాల్సిన టైం. అటు ఇటుగా గంట లేటు. ఎప్పుడు తీసుకుపోతాడో నాకైతే డౌట్గా ఉంది. బాయ్ బెంగళూరు, సీ యూ సూన్. కోచ్ లోపలైతే ఇదన్నమాట పొజిషను. సో నేను ఫస్ట్ టైం ఒక RAC టికెట్తో ట్రావెల్ చేస్తున్నా. సో నాదైతే 40 నెంబర్. నేను 39లో కూర్చోనున్నా. నా ముందు ఈ అంకులు. మన ట్రైన్కి ఫస్ట్ స్టాప్ ఇది కృష్ణరాజపురం. సో ఇక్కడ మనకి టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో కృష్ణరాజపురాన్ని అయితే స్టాప్ అయిపోయి మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. KJM అన్నమాట ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి. ఈ స్టేషన్లో స్టాప్ లేదు మన ట్రైన్కి, కానీ ఆగింది. ఏదో చేస్తున్నారు మొత్తానికి. మా ట్రైన్లో సగానికి సగం మంది అయితే జనరల్ టికెట్లు తీసుకున్నారు. ఇంకా TT రాగానే మొత్తం జంపింగ్ లేసి ఒక్కొక్కరు జారుకుంటా ఉన్నారు. ఇంకా చూస్తే ఏందో ఈ డోర్ దగ్గర చాలామంది నించుని ఉన్నారు. ఇంకా మాడుకుంటూ ఉన్నారు. జనరల్ టికెట్ తీసుకున్నాను, ఆయన ఏమంటాడు ఏందో అని చెప్పి ఇటు వచ్చేసాము, అది ఇది అని మాడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము రిజర్వేషన్ చేసుకున్నాం. ఎందుకు మేము కూర్చొని ఉంటే మా సీట్లలోకి వచ్చి కూర్చొని వేస్తున్నారు అందరూ. TT రాగానే జంప్ అందరూ. కుప్పం రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. బంగారుపేటని అయితే నేను స్కిప్ చేశా. TT వచ్చినాడు అప్పుడు, అందుకని స్కిప్ చేశా. సో కుప్పం రైల్వే స్టేషన్లో మనకి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ అయితే ఉంది. ఇతను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడో లేదో, చాలా ఫ్రీగా తిరుగుతున్నాడు. సో నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండేది, అంటే ఇట్లాంటి సీట్లో కూర్చొని ట్రావెల్ చేయాలని చెప్పి. సో అది ఇప్పుడు కుదిరింది పీస్గా. ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా కూడా పైన ఇట్లా వీటిలో వచ్చేదన్నమాట, బ్రెత్తుల్లో, స్లీపర్ బ్రెత్తుల్లో. సో ఇప్పుడైతే మనం ఒక RAC టికెట్తో పీస్గా కిటికీ పక్కనే కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం నెల్లూరుకి. జోలార్పేట జంక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మన ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. జోలార్పేట జంక్షన్.
గైస్ నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 422 రూపాయలు అయితే పడింది. సో యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసి మన SMVT బెంగళూరు నుంచి నర్సాపూర్ వరకు అయితే వెళ్తుంది. సో ఇది ఒక మెయిల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో SMVT బెంగళూరు నుంచి నర్సాపూర్కి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 850 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 19 గంటల్లో అయితే కవర్ చేస్తుంది. సో అదే SMVT నుంచి నేనైతే నెల్లూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో SMVT నుంచి నెల్లూరుకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 478 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 9 గంటల్లో అయితే కవర్ చేస్తుంది అనమాట. సో చూద్దాము ఏమాత్రం కవర్ చేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రైన్ 1 అవర్ లేటు. నాకైతే డౌట్ అయ్యి ఏమాత్రం కవర్ చేస్తాడో అయితే చూద్దాము. ఫైనల్లీ వీఆర్ ఇన్ కాట్పాడి జంక్షన్. సో ఇక్కడితో మన జర్నీ 223 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో కాట్పాడి స్టేషన్ కోడ్ వచ్చేసి KPD అన్నమాట. సో ఇక్కడ మనకి టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కాట్పాడి గాయస్, మనకి ట్రైన్లో SMVT బెంగళూరు నుంచి నర్సాపూర్కి టోటల్గా 22 స్టాప్లు అయితే ఉన్నాయి. సో SMVT బెంగళూరు నుంచి నేనైతే నెల్లూరులో దిగేస్తాను కాబట్టి సో నాదైతే 8th స్టాప్ అనమాట. ఇంకా మనకి టోటల్గా 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ స్టాప్ నెల్లూరు, ఇంకా రేణుగుంట, గూడూరు, ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు. సో కాట్పాడి జంక్షన్లో అయితే ఉంది ట్రైన్ ప్రెజెంట్. ఇక్కడ మనకి 2 minutes స్టాప్ అయితే ఉంది. పుత్తూరు రైల్వే స్టేషన్లో అయితే మన ట్రైన్కి స్టాప్ అయితే లేదు. ట్రైన్ అయితే ఆపేశాడు. ఒక 10 నిమిషాల నుంచి ఆగిపోయిన ట్రైన్ అయితే. పొద్దున 10:50 కదలాల్సిన ట్రైను 11:50కి అయితే కదిలింది. అప్పుడు ఎక్కిందే ట్రైన్లోకి, మళ్ళీ కిందకి దిగల. ఇంకా ఇక్కడ ఆగిన ట్రైన్ ఇక్కడ దిగా ఫస్ట్ టైం కొంచెం ప్రశాంతంగా ఉంది గాలి పీల్చుకుంటా ఉంటే. ఇంకా దీని తర్వాత మ్యాక్స్ ఇంకా రేణిగుంటలోనే ఆగుతుంది. ఇంకా దాని తర్వాత గూడూరు, నెల్లూరు. టైం వచ్చేసి 5:55 అవుతుంది. సో మనం చేరుకునేసరికి 8 అవ్వచ్చు నెల్లూరుకి. ఏమో ఎస్టిమేషన్ అయితే నాకు తెలిసినంత వరకు 7:45 ఇచ్చినాడు, బట్ 8 అవ్వచ్చు పక్కాగా. గైస్, మన ఈ 07154 నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకి వీక్లో సాటర్డేస్ అంటే శనివారం రోజు అయితే అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే రోజులు అయితే ఉండదు. గైస్, మనకి ట్రైన్ ప్రతి శనివారం మార్నింగ్ SMVT బెంగళూరు నుంచి 10:50కి స్టార్ట్ అయ్యి నర్సాపూర్కి పక్క రోజు మార్నింగ్ 6కి అయితే చేరుకుంటుంది అనమాట. ఈ టోటల్ జర్నీని కంప్లీట్ చేయడానికి ఈ ట్రైన్ 2 days అయితే తీసుకుంటుంది. దీని మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 110, అటు ఇటుగా 90 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఒక్కో చోట ఆపేసినా కూడా మళ్ళీ ఊపు అందుకుంటుంది సడన్గా. బాగా పెరుగుతున్నాడు. 90. ఫైనల్లీ వీఆర్ ఇన్ రేణుగుంట జంక్షన్. టైం వచ్చేసి 6:35 అవుతుంది అటు ఇటుగా. సో రేణుగుంట జంక్షన్లో వచ్చేసి మనకి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన ట్రైన్కి 5 minutes స్టాప్ అయితే ఉంటుంది అన్నమాట. హలో రేణిగుంట, ఎక్కెక్కెక్కెక్కెక్కెక్కు. సో ఈ రేణుగుంట జంక్షన్తో మన జర్నీ అయితే 350 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా 2 స్టాప్స్ అయితే ఉన్నాయి మనకి. 2 అంటే ఒకటే లేండి, గూడూరు ఉంది. గూడూరు తర్వాత ఇంకా నెల్లూరు. సో ఇంకా టైం అయిపోయింది అటు ఇటుగా 6:40. ఇంక చీకటి అయిపోద్ది మెల్లగా. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. పొద్దున్న తిన్న దోశే. సో మన అకౌంట్లో అయితే మన దగ్గర హాట్ క్యాష్ ఒక 4 రూపీస్ అయితే ఉన్నాయి. సో మనకంత స్తోమత లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి మూసుకొని ఏది ఉంటే అది తినడమే, అంతే. ఇంకేం చేయలేము. చిప్స్ గిప్స్ వస్తే ఇంకా తలకాయ తిప్పుకొని మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత పీస్గా ఏదో ఒకటి తినొచ్చు. ఫైనల్లీ గూడూరు జంక్షన్. ఎక్కనా చపాతీ బిర్యానీ గూడూరు జంక్షన్. సో గూడూరు జంక్షన్లో మనకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఓకే బనాలియా. సో ఇక్కడ మనకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట గూడూరు జంక్షన్లో. సో మన ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇంకా మన లాస్ట్ స్టాప్ నెల్లూరు.
గాయస్ మనకి గూడూరు జంక్షన్ వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్ అనమాట. సో గూడూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. మన ఈ 07154 నర్సాపూర్ స్పెషల్లో నేను మొత్తం 23 కోచెస్ అని చెప్పా కదా. ఈ 23 కోచెస్లో మనకి ICF ఇంకా LHB కోచెస్ అయితే మిక్స్ అయి ఉంటాయి. సో గాయస్ వీళ్ళైతే విజయవాడ నాకు ట్రైన్లో అయితే పరిచయం అయ్యారు. హాయ్ చెప్పండి బ్రో. హాయ్ బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా బ్లాగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ నెల్లూరు. సో టైం వచ్చేసి 9:15 అయితే అవుతుంది. ఇది 7:40కి రావాల్సింది నెల్లూరుకి. 9:15 అవుతుంది టైం. గంట పైనే లాగ్. గాయస్ మనకి ట్రైన్లో మొత్తం 23 కోచ్లు అని చెప్పా కదా. దాంట్లో ఒక SLR కోచ్. SLR అంటే సీటింగ్ కమ్ లగేజ్ రేక్ అనమాట. సో మొత్తము 4 జనరల్ కోచ్లు అయితే ఉంటాయి. ముందు 2 వెనక 2. 10 స్లీపర్ క్లాస్ కోచ్లు, 2 3AC కోచ్లు, 2 2AC కోచ్లు, ఒక 1AC కోచ్, ఒక 1AC చైర్ కార్ కోచ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. సో మన నర్సాపూర్ స్పెషల్ ట్రైన్కి అయితే బాయ్ చెప్పేద్దాం. గాయస్ మనకి ట్రైన్ రిటర్న్ సర్వీస్ కూడా అయితే ఉంది. దాని నెంబర్ వచ్చేసి 07153 అనమాట. ఇదైతే మనకి ఓన్లీ సాటర్డేస్ అయితే నడుస్తుంది వీక్లో. ఆ ట్రైన్ వచ్చేసి మనకి వీక్లో ఫ్రైడేస్ మాత్రం అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ అయితే మనకి మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయ్యి పక్క రోజు మార్నింగ్ 9:30కి అయితే చేరుకుంటుంది. సో నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాను నేను. సో నెల్లూరు గురించి చెప్పనవసరం లేదనుకుంటా. నెల్లూరు రైల్వే స్టేషన్లో మొత్తం మనకి 4 ప్లాట్ఫామ్స్, 2 టెర్మినల్ గేట్స్ అయితే ఉంటాయి. సో గాయస్ అది వీడియో సంగతి అయితే. సో నర్సాపూర్ స్పెషల్ అయితే చాలా బాగుంది. అండ్ గంట కూడా లేట్ చేసింది, అది కూడా చాలా బాగుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, బాగానే ఉంది ట్రైన్ అయితే. సో గాయస్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా Instagram లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.